చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ ఉన్నత ఆశయానికి వైద్యులు కూడా తమ సంపూర్ణ మద్దతు అందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. మంచి వైద్యునిగా పేరొందిన డాక్టర్ దొంతంశెట్టి బసవరాజు ఐఎంఏ అధ్యక్షునిగా ఎన్నిక కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐఎంఏ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏలూరు పవర్పేటలోని ఐఎంఏ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న డాక్టర్ సదాశివరావు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐఎంఏ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ దొంతంశెట్టి బసవరాజు కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. గతంలో వైద్యం అందరికీ అందుబాటులో ఉండేదని, అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం కొంత ఖరీదైందిగా మారిందని అన్నారు. తన పదవీ కాలంలో ఐఎంఏ ద్వారా సమాజానికి మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు కార్యదర్శిగా డాక్టర్ పుట్ట నాగేంద్రబాబు, కోశాధికారిగా డాక్టర్ బి ఆనంద్ కుమార్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ కె సత్యనారాయణ, డాక్టర్ గోరిపత్తి నాగభూషణంతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దొంతంశెట్టి విశ్వేశ్వరరావు, డాక్టర్ మైనేని రమేష్ చంద్రశేఖర్, డాక్టర్ దిరసాల కృష్ణప్రసాద్, డాక్టర్ కృష్ణ భగవాన్, డాక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ జంపన శివ సత్యనారాయణరాజు, డాక్టర్ విష్ణుమోహన్, డాక్టర్ శానం విజయమోహన్, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే సెక్రటరీ నాగేంద్రబాబు గారు, మరి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, మరి మాకు బసవరాజు గారు మా డివిజన్లోనే ఉంటూ మాకు 2-3 ఏళ్ళు సీనియర్. మరి వాళ్ళ నాన్నగారు విశ్వేశ్వరరావు గారు, మరి వాళ్ళిద్దరు అబ్బాయిలను చదివించడం, అసలు బసవరాజు గారు డాక్టర్ చదువుతున్నారని సంగతే మా పవర్పేటలో ఎవరికి తెలిసేది కాదు. ఆయన డాక్టర్ అయిపోయిన తర్వాత బసవరాజు గారు డాక్టర్ అయ్యారని తెలిసేది. చాలా క్రమశిక్షణతో ఏదైతే పెంచారో, ఆయన ఒక రిక్షాలో, మేము ఒక రిక్షాలో, వీళ్ళు బ్రదర్ మా రిక్షాలో వస్తుంటాం. అందరం కూడా ఇక్కడ కలిసిమెలిసి దిగాం. మరి ఈ రోజున నేను ఈ స్థితికి వచ్చినప్పుడు మరి ఐఎంఏ ప్రెసిడెంట్గా నేను ఎన్నికైనందుకు ముందుగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఇప్పుడు డాక్టర్ వృత్తి అనేది చాలా వ్యత్యాసంతో కూడుకున్నది అయిపోయింది. మా చిన్ననాటి అప్పుడు ఇదే వారిలో మరి డాక్టర్ చెన్నకేశ్వర రంగారావు ఉండేవారు. అప్పుడేముంది, 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తే ట్రీట్మెంట్. అప్పుడేం పరికరాలు కూడా అవసరం అనేది ఏమి ఉండేది కాదు. ఏదో సెటస్కోపు, ఏదో బీపీ మిషన్, ఏదో పళ్ళు తీయడానికి 2 ఉండేవి. ఈరోజు హాస్పిటల్ పెట్టాలంటే అనేక మెషినరీతో పాటు దానికి సంబంధించిన లైసెన్సీలకు కూడా లేబర్ లైసెన్స్ రావాలి, అలాగే ఫైర్ లైసెన్స్ కావాలి. మీ వృత్తిలో మీరు అందరూ కూడా చేసిన దాంట్లో కొంత మరి పేదవాళ్ళకు కూడా చేసినట్టే మీరు చేస్తుండొచ్చు. కానీ మా నుంచి కూడా వచ్చినప్పుడు గ్రీవెన్స్లో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆపరేషన్లు ఏం అవసరంలా మామూలు జనరల్ ఏదైతే ఉన్నాయో దాని వరకు ట్రీట్మెంట్ వరకు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకోవడం అయితే ఉంది. కామన్ సైడ్ వేస్తే ఎప్పటికైనా మీకు ప్రమాదమే. డాక్టర్ గారు కూడా తెలుసు, అప్పుడు ఏదో ఆంధ్ర పేదలాగా ఇచ్చేసినట్టున్నారు. డెఫినెట్గా కామన్ సైడ్ కాకుండా మీకు నా పీరియడ్లో ఏదో స్థలం ఇప్పిస్తాను, మీరు కట్టుకునేది. ఎందుకంటే అటువంటి ఎప్పటికైనా ప్రమాదమైన అనేది అనవసరం. వాళ్ళు కూడా ఖర్చు ప్రజలకు ఇబ్బంది లేని అనేది మనం చేసి పెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా చేసి పెట్టాలని కూడా ఐఎంఏ ఏలూరు బ్రాంచ్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి
పాల్గొన్న నా సహచర వైద్యులకు, స్నేహితులకు మరియు నా పేషెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 2 years టెన్యూర్లో 2024 to 26 టెన్యూర్లో ఈ IMA ఏలూరు బ్రాంచ్ ప్రజలకు అనుగుణంగా, ప్రజలకు కావాల్సిన విధంగా పలు బృహత్తర కార్యక్రమాలు చేపడతామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా మీ IMA ఏలూరు బ్రాంచ్ నడుచుకుంటుందని కూడా నేను హామీ ఇస్తాను. మీ అందరూ సహకారాలకి, పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ వారికి, ఫ్రెండ్స్కి, పేషెంట్స్కి, తోటి డాక్టర్లకి అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరు కూడా రాకపోవడం వల్ల అనేక ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది. ఈరోజు కూడా ఒక మేజర్ ప్రాబ్లంలో ఇరుక్కుపోయి మేమెవరూ రాలేని పరిస్థితి అయిపోయింది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఇన్సిడెంట్ ఎవరికి ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. బట్ మేము అందరూ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా పెద్దగా హెల్ప్ చేయలేము. అందుకని అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే బెటర్గా ఉంటుంది. సో యంగ్స్టర్స్ మెయిన్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఐఎంఏ కొద్దిగా స్ట్రెంగ్త్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏలూరు ఆదివారపేటలో వేంచేస్తున్న షిరిడి సాయి ప్రేమ మందిరంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు దాతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల భిక్షా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కొనసాగుతుంది. దీనిలో భాగంగా శనివారం ఆలయంలో ఏసీటీ కేబుల్ ఆపరేటర్ నల్లా కాశీ విశ్వేశ్వరరావు భిక్షను ఏర్పాటు చేశారు. తొలత ఆలయంలో సాయినాథునికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భిక్షా ప్రదాత నల్లా కాశీని అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఘనంగా సత్కరించారు. అనంతరం స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని స్వయంగా వడ్డించి ప్రారంభించారు. సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవ ప్రతిష్ఠ దీర్ఘమాయు కమే కామాం కామ కామాయ వై శ్రవణాయ కుర్మహే కమే కామాం కామ ఇంద్రయే ప్రతిష్ఠ దీర్ఘమాయు నరం ధాన్యం సముత్రరాహం దీర్ఘమాయు శతమానం భవతి హితాయుష్యతేంద్రే అన్నదానం అన్నది భగవంతుడు అన్నదాన విశిష్టత మన గత విజయదశమి నుంచి రేపు కాదు లాస్ట్ రోజు కాదుగా విశేషంగా 12:30 భిక్ష ఏర్పాటు చేస్తుంది. భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. కంపల్సరీ ఈ ప్రజా వినతులు స్వీకరించడంతో పాటు ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు.
ఒక పక్క ప్రజా వినతుల స్వీకరణ, మరో పక్క సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చూపడం ఇది ఏలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం. ఇదే క్రమంలో శనివారం కూడా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి తానున్నానంటూ ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, బెల్లంకొండ కిషోర్, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు వందనాల శ్రీను, జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కాగితం తెమ్మంటున్నా కదా నేను, దాంతో సీఐతో పనే ఉందా? విజయవాడ నేను అటెండ్ అవ్వలేదు. ఆపేస్తే ఈ పెద్దగా చుట్టూ కమిషన్ తీసుకోవట్లేదు. నేను మానేసి 15 రోజులు. డిసెంబర్ ఆయన అన్నమాట కార్పొరేషన్ చేస్తారు సార్. చెప్పేస్తారు సార్ మీ సహకారం ఓటింగ్ కూడా నిర్వహించిన ఓటింగే మ్యాచ్ డైరెక్షన్ చైల్డ్ ఫ్యామిలీకి ఇచ్చారా వాళ్ళకి రాజమండ్రి అన్నారు సార్. పోలీస్ స్టేషన్ వేలు పరిధిలోనే ఉందన్న పెడితే మన 2 టర్మ్ పోలీసు 3 టర్మ్ పోలీసు వాళ్ళు వాళ్ళకి అలర్ట్ చేశారు. బుచ్చి చౌదరి గారు అంటే స్పాట్ లో బుచ్చి గారికి చెప్తే మినిస్టర్ గారైనా బుచ్చి గారికి చెప్తాడు. మరి మినిస్టర్ గారు చెప్పారని బుచ్చి గారు నాకు చెప్పారు. తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కదా, ఆ పేర్లు ఏంటనే చెప్తాను ఒకసారి. చార్వి లక్ష్మి కొంచెం అది మనకు కొద్దిగా అప్లికేషన్ కొద్దిగా తీసుకొచ్చేయండి. అవును, ఇప్పుడు మీరు అయిపోయింది అంటే సర్లే. ఏలూరులోని స్థానిక రామకృష్ణాపురంలో 33/11 kV సబ్స్టేషన్ ప్రాంగణం నందు అమరజీవి ఆదిభట్ల సూర్య కామేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం విద్యుత్ భవనం నందు జరిగిన సంస్కరణ సభకు ఏలూరు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెఎం అంబేద్కర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు సర్కిల్ సూపరింటెండెంట్ పి సాల్మన్ రాజు మాట్లాడుతూ సమాజంలో వ్యక్తిగత స్వర్గం పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆత్మబలిదానం చేసుకున్నటువంటి వ్యక్తి కామేశ్వరరావు అని, అటువంటి మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. కామేశ్వరరావు పోరాట పటిమ, స్ఫూర్తి, పట్టుదల ప్రతి ఒక్క నాయకుడు అలవర్చుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 5 జిల్లాల డిస్కాం అధ్యక్షులు బూక్యా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు ఉన్న ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి కామేశ్వరరావు అని కొనియాడారు. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయని, వాటి ప్రభావంతో భవిష్యత్తులో ఇటు ఉద్యోగులకు, వినియోగదారులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి పాతాళ శ్రీనివాస్, 1104 యూనియన్ ఎం రమేష్, 327 యూనియన్ జిల్లా కార్యదర్శి వి రాము, సయ్యద్ అబ్బాస్, టీవీవీఎన్ రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ రాధాకృష్ణ, తారాసింగ్, టౌన్, రూరల్, పెదవేగి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ఐఎస్ కామేశ్వర గారితో కలిసి చాలా కాలం ఆయన వచ్చినప్పుడు సభ చేయించినప్పుడు మేము ఆ సభ్యులో పాల్గొని 450 జరిగిన చేస్తామని కార్మికులకి ఒకరు చేసే నలుగురు చేసే పని ఒకరు చేసి పొద్దున్న 8కి వచ్చి రాత్రి కార్మిక చట్టాలను వర్తిస్తాయని, లేబర్ రూల్స్ వర్తిస్తాయని, తర్వాత
మనకి వెయిట్ బోర్డ్ స్కేల్స్ కూడా వస్తాయనే ఉద్దేశంతో ఆయన మా అందరికీ తెలంగాణ ఆంధ్ర 2 సర్కిల్స్ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మొత్తం స్టేట్ మొత్తం తిరిగి ఆయన రూమ్ తీసుకున్నాడు కామిస్తున్నారంటే నేను ఒక్కటి ఉంటే నాకు ఏం తోచదురా, నేను మీతో పాటే ఉంటాను, మాతో పాటే కలిపి కామిస్తున్నారు. 1973లో వెయిట్ బోర్డ్ స్కేల్స్ ఇవ్వాలని చెప్పి 10 తారీఖు నాటికి మీరు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి 1973లో 29వ తారీఖున ఆయన పెట్రోల్ పోసుకుని చైర్మన్ ఛాంబర్ ముందు 35 నిరీక్షణ హోప్ లేకపోతే మనిషి బ్రతకడం కూడా కష్టం. నిజానికి ఈ ఆత్మహత్య అనేది నిజంగా అవసరమా, ఇలా అయితేనే మన పనులు అవుతాయా అంటే ఆ సందర్భాన్ని బట్టి మరి ఎస్ఎస్ కామేశ్వర గారు అలా చేయాల్సి వచ్చింది. అంతా మరి మేనేజ్మెంట్ ఆ టైంలో ఉన్న మేనేజ్మెంట్ని మరి కిందకి అంటే కోరికలు నెరవేర్చుకోవడం కోసం అది జరిగి ఉండొచ్చు. కానీ మరి ఈ సందర్భంగా ఒక విషయం నేను చెప్పాలి. ఆ ఊర్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా చురుకైన అమ్మాయి, తెలివిగలది. కానీ మరి అందవిహీనంగా ఉండేసరికి అందరూ కూడా నువ్వు అందంగా ఉండవు అనేసరికి జీవితం మీద విరక్తి పుట్టి మరి అప్పట్లో ఇంగ్లాండ్లో ఒక ట్రైన్ కింద పడి చనిపోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆయన చూసి నువ్వు ఎందుకు చనిపోతావు అంటే నేను అందంగా లేను, అందరూ పడను, అందంగా కళావిహీనంగా ఉన్నా, అందంగా లేవని చెప్పి అంటున్నారు, ఇక నా బ్రతుకు ఎందుకని చెప్పి నేను చనిపోతానని చెప్పేసి ఆ ట్రైన్ కింద పడి చనిపోతాను వెళ్తున్నాను, మీరు నన్ను వదిలేయడం చనిపోతానంటే లేదు చావటకి లేదు, నీలాగా అందంగా లేనన్ను మరి చాలా మంది ఉంటారు ఈ ప్రపంచంలో, వాళ్ళందరూ కూడా చనిపోతే మరి ఇదేనా సొల్యూషన్ అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మరి అమ్మాయి తెలివైంది చురుకైంది కాబట్టి ఇంతింతే ఒట్టింతే చందనన్న మరి ఆ ఇంగ్లాండ్ దేశానికి రాణిగా చెప్పుకున్నాం మనం ఎలిజబెత్ అని. మరి ఆవిడే ఇంగ్లాండ్ రాణి అయ్యింది. మరి నిజంగా ఆవిడ చనిపోయింటే మరి ఆ రాణి అయ్యిండేదా? మరి ఈరోజు 1841లో భారతదేశం ఒక చట్టం ఉంది. భారతదేశంలో ఏ భూమిని దున్నినప్పుడు ఏదైనా దొరికితే అది మనకు చెందదంట, తీసుకెళ్ళి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్కి ఇవ్వాలి. అంటే అంత గొప్ప రాణి ఆవిడ. మరి ఆవిడ కానీ చనిపోయింటే మరి ఇంగ్లాండ్కి రాణి అయ్యేదా? నిజంగా ఎస్ఎస్ కామేశ్వర నిజంగా చనిపోకుండా ఉంటే ఈ రోజు ఇంకా మనకి మంచిగా ఉండేదేమో అనిపిస్తుంది ఒకసారి నాకు. ఎందుకంటే ఆ పోరాట పదమ, ఆ పోరాడే లక్షణాలు మరి ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన నాయకత్వం వహించుంటే మరి ఈరోజు ఇంకో విధంగా ఉండేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కూడా ఒక వ్యక్తి చనిపోయి 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన వర్ధంగా జరుపుకోవడం అంటే ఖచ్చితంగా ఆయన గొప్ప మహనీయుడు అయి ఉండాలి. ఎందుకంటే నాకు తెలుసు కదా, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా వారి కొలీగ్స్, వాళ్ళ అబ్బాయి కూడా బాగా చదువుకుని మరి కంప్యూటర్ సైన్స్ చేసి మరి వారు ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి అమలవడానికి సహకరించినటువంటి మన ఎస్సీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మహామహులందరూ కూడా ఆ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మరి మేము కూడా ఈ సర్కిల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు, అధికారులు ఓ జేఏసీ కింద ఏర్పడి ఒక లెటర్ తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారికి, సిఎండి గారి వరకు వెళ్ళి మేము రిప్రజెంట్ చేసినా కూడా అమలవని ఒక కార్యక్రమాన్ని మరి ఈరోజు మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం అంటే దానికి వారిద్దరే కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే కామేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ ఒక స్వార్థం ఉంటుంది. మనందరం అనుకుంటాం నా జీతం పెరగాలి, లేకపోతే నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలి, నేను సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ప్రతి మనిషిలోనూ ఒక స్వార్థం ఉంటుంది. ఒక ముళ్ళకప్ప తొక్కేటప్పుడు అది గుచ్చుకుంటే మన ప్రాణం వెలువెల్లాడిపోద్దని తెలిసి మనం దాన్ని టచ్ చేయడానికి మనం సాహసించం. ఈ సంస్కరణలు ఎక్కడైతే స్టార్ట్ అయినాయో ఆ సంస్కరణలో ఈ కార్మికులకి, ఉద్యోగులకి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఎక్కడైతే త్రైపాక్షిక ఒక ఒప్పందం ద్వారా మనం చేసుకుంటూ ముందుకెళ్ళామో ఇవాళ ఆ త్రైపాక్షిక ఒప్పందం అనేది తూట్లు పొడిచి ఇవాళ ఈ సంస్థను నమ్ముకొని పనిచేసినటువంటి ఉద్యోగికి ఉనికి లేకుండా చేయడానికి ఇవాళ ప్రభుత్వాలు కానివ్వండి,
విద్యుత్ యాజమాన్యాలు కానీ పనిచేస్తున్నటువంటి విషయం వాస్తవం. అందులో భాగంగా ఇటీవల మనం తీసుకున్నటువంటి పిఆర్సీలో 2,60,000 రూపాయలని చెప్పి లిమిట్ పెట్టి సీనియర్ ఇంజనీర్స్ అందరూ కూడా నష్టం కలిగేటటువంటి చర్య ఈ మధ్య కాలంలోనే జరిగిందనేది మనం తెలుసుకోవాలి. అదే పిఆర్సీలో 1/4/2022 తర్వాత రిక్రూట్ అయినటువంటి ఎంప్లాయీస్కి కొత్త వేతన సవరణ, కొత్త స్కేల్ ఇవ్వాల్సినటువంటి హక్కును కూడా ఇవాళ మనం కోల్పోయాం. ఇలా అనుకుంటే ఇవాళ మనకు స్ఫూర్తి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. 100 రూపాయలు చందా కట్టిన మెంబర్ మీ దగ్గర నుంచి, నాయకుడిగా నా హక్కులు నేను కోల్పోతుంటే, నాకు కార్మికుడిగా నాకు నష్టం జరుగుతుంటే మీరేం చేస్తున్నారనే ఒక ఆందోళన కార్యక్రమం మీ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడి నుంచి మాలో చల్లం వచ్చి మా చల్లం ద్వారా రాష్ట్ర నాయకత్వం దగ్గర చేరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థను కాపాడుకునే పరిస్థితి మనం తెచ్చుకోకపోతే ఈ రోజు వచ్చినటువంటి ఆదాని గారు, అంబానీ గారు వీళ్ళ ద్వారా ఈ రోజు వరకు ఏంటంటే బిల్ కలెక్షన్ ఒకళ్ళు చేసేవాళ్ళు, రీడింగ్ ఇంకోళ్ళు తీసేవాళ్ళు, కానీ స్పార్క్ మీటర్లో వాళ్ళే మిగించుకుంటారు, కలెక్షన్ వాళ్ళే తీసుకుంటారు, టోటల్ గా మనల్ని వాళ్ళే ఆక్యుపై చేసుకుంటారు, మన మీద పెత్తనం కూడా వాళ్ళే చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఎక్కువ టైం తీసుకున్నానని అన్నిగా భావించకుండా ఈ స్ఫూర్తిని రగిలించడానికి ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి, ప్రతి ఎంప్లాయ్ కలిగి వచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి సంసిద్ధత కావాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలో వీధి కుక్కల బారి నుండి ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ చెప్పారు. ఏలూరులోని పశుసంవర్ధక శాఖ ఆసుపత్రిలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలను శనివారం కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లో సుమారు 1900 వీధి కుక్కలు ఉన్నాయని, వీటి కారణంగా ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజలను వీధి కుక్కల నుండి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి హర్యానాకు చెందిన SNEH యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి సహకారంతో వీధి కుక్కలకు పశువుల ఆసుపత్రి ప్రాంగణాల్లో ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లో ఉన్న 1900 వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు మరియు రాబిస్ వ్యాధి రాకుండా రాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నామని అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ హెల్త్ ఆఫీసర్ చంద్రయ్య, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, హర్యానాకు చెందిన SNEH యానిమల్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ హేమంత్, జిల్లెళ్లమూడి నరసింహారావు, డాక్టర్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కుక్కల బెడద వాటిని నివారణ దాని మీద కార్యక్రమంలో ఈ హైకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకుంటూ వాటిని వేరే స్టెరిలైజేషన్ తప్ప ABC తప్ప వేరే చేయకూడదు. అంటే బర్త్ అనేది తగ్గించడము, దాంతో కంట్రోల్ చేయాలి. కాబట్టి ఆ విధంగా చేయడం కోసం మనము ఇప్పుడు స్నేహ అనే ఏజెన్సీస్ తోటి అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు ఈ సర్వేలో ఈ స్టెరిలైజేషన్ చేయాల్సిన డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 1900 వరకు మనము సర్వే చేయడం జరిగింది. ఈ వీటినన్నిటిని స్టెరిలైజేషన్ చేసేసి, అంటే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ బ్రేక్ చేసుకుంటూ ABC ఎలా చేసుకుంటూ వెళ్ళాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ కేర్ తీసుకోవాలనేది అన్ని ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ కార్యక్రమం చేపట్టడం కోసం ఈరోజు మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ 1900 కుక్కళ్ళు ఏవైతే మనం ఐడెంటిఫై చేసామో వాటిని అట్లాగే కంటిన్యూగా ఏదైతే వస్తాయో వాటిని సంతానోత్పత్తి ABC కార్యక్రమం ఇది చేస్తూ మనకు పట్టణంలో ఈ వీటి యొక్క పెరుగుదల నివారించడం ఒక్కటే మార్గం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ స్నేహ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు అగ్రిమెంట్లో ఏదైతే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కానీ లేకపోతే ఫర్దర్గా వచ్చే వాటిని ఆపరేషన్ చేసేసి నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము సాధ్యమైనందుకు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఈనాడు మనం పశు వైద్యశాలలో ఉన్నాం. పూర్వం ఏలూరు మొత్తానికి చుట్టుపక్కల ప్రాంతానికి కూడా పెద్ద మైదానం ఉండే పెద్ద పేరు, పెద్ద మైదానం వెనకాలే పశువుల హాస్పిటల్ అనేది ఉండేది మా చిన్నతనంలో. ఈనాడు రాను పెరిగి డీడీ లెవెల్కి వచ్చేసింది. ఆ సొంతమైన భవనాలు, హాస్పిటల్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా అన్నిటికన్నా బాధకర విషయం ఏంటంటే కుక్క అనేది విశ్వాసమైన జంతువు. ఆ జంతువును మనం పెంచుతున్నాం. ఇంటి కుక్కతో పాటు ఊరకుక్కలు పెరిగినాయి. ఈ ఊరకుక్క కరిస్తే ప్రాణాపాయం. ఏం చేయాలి? చంపాలంటే మహాపాపం. దానికి కొంతమంది ఉత్సాహవంతులు బయలుదేరి అమ్మగారి ప్రోద్బలంతో కుక్కను చంపకుండా
రెమెడీ ఏంటి అని అడిగారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేశారంటే ఏబీసీ హాస్పిటల్ని పెట్టారు. యానిమల్ బర్త్ కంట్రోల్. కుక్క ఏనిందంటే 4, 5, 10 పిల్లలు పెడుతుంది. సంతానోత్పత్తిని ఎప్పుడైతే నిరోధించామో కుక్కల బెడద తగ్గుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఏబీసీ హాస్పిటల్ ఏర్పాటు చేసి సుమారు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది. సొలగాన్ని పట్టు తీసుకురావటం, ఆపరేషన్ చేయటం, ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడ వదలటం, దీని సిద్ధాంతం. పేరు ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ అనే హాస్పిటల్ పెట్టడం జరిగింది. సురక్షితమైన సుశిక్షులైనటువంటి డాక్టర్ను పెట్టి వాళ్ళతో ఆపరేషన్ చేయించి అవసరమైనటువంటి బాల భోజనం భోజనంతో సహా ఏర్పాటు చేసి 2 రోజులు 3 దినాల హాస్పిటల్ నుంచి పంపుతున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క ఏబీసీ హాస్పిటల్కి ఇచ్చేసి మేము సునకరాజుల్ని ఊరగొక్కల్ని అనవసరమైన పెంచేటువంటి జంతువులు కూడా కాపాడుతుందని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కార్మికుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ వారి సంక్షేమానికి పాటుపడిన మహనీయులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం ఏలూరు రామకృష్ణాపురం విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కామేశ్వరరావు విగ్రహాన్ని ట్రాన్స్కో ఎస్సీ సాల్మన్ రాజు, ఏఈ అంబేద్కర్ యూనియన్ సంఘ నాయకులు బుక్యా నాగేశ్వరరావు తదితరులు ఆవిష్కరించారు. తన కోసం, తన స్వార్థం కోసం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన ఎస్పీఎస్ కామేశ్వరరావు చిరస్మరణీయుడని వారు కొనియాడారు. అన్ని విధాల జోహార్ ఎస్ఏఎస్, జోహార్ ఎస్ఏఎస్. ఎస్ఏఎస్ కామేశ్వర గారి గురించి మన రమా సత్యనారాయణ గారు 2 ముక్కలు మాట్లాడతారు. జోహార్ ఎస్ఎస్ కామేశ్వరరావు, జోహార్ ఎస్ఎస్. విద్యుత్ కార్మికుల శ్రేయస్సు కోరి వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు సుమారు 50 సంవత్సరాల క్రితం ఉద్యోగ సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సమస్యల పరిష్కారం కొరకు మరి విద్యుత్ యాజమాన్యంతో పోరాటానికి సిద్ధపడి వారి హక్కుల గురించి పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో విద్యుత్ యాజమాన్యం మొండి వైఖరి అవలంబించి సమస్యలను పరిష్కరించని పక్షంలో మరి ఆయన సుమారు 50 సంవత్సరాల క్రితం మరి ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. మరి వారికి నివాళులు అర్పించి ఈ ఏలూరు జిల్లాలో, ఈ ఏలూరు సర్కిల్లో ఈరోజు వారి విగ్రహం ఏర్పాటు చేసి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా నివాళులు అర్పించడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ స్ఫూర్తిని ఈ సంస్థలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. సుమారుగా 50 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి కృషి, ఆయన యొక్క అభిమతం, ఈ విద్యుత్ ఉద్యోగుల పట్ల ఆయన ఎంత సాహసించి ఆ రోజుల్లో విద్యుత్ సోదరులు హైదరాబాద్లో మన ప్లేస్లోకి వెళ్ళి కూడా ఆయన ఈ కార్మికుల యొక్క సంఘటితంగా పోరాటం చేస్తే సాధించలేదు ఏదీ లేదు అని నిరూపణ చేయాలని చెప్పేసి మనందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. అది అందరికీ తెలుసున్నది. ఆ సందర్భంగా మనం ఈనాటికి ఆయనని స్మరించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఏ నాటితో ఈ బంధం ఎరుగరాని అనుబంధం, ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం. ఆ మహానుభావుడు కృషి తప్పనిసరిగా మనందరికీ వెంట ఉంటుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనం ఎప్పటి నుంచో విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాం. ఈరోజు సాకారం అయింది. మనకే కాకుండా మన భవిష్యత్ తరాల వారు కూడా కామేశ్వరరావు గారిని బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇందుకు కృషి చేసిన మన యూనియన్ సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. భీమడోలు, ఉంగుటూరు మండలాల్లోని పోళ్ల, ఎంఎంపురం, కైకరం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు.
పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. తెగిపోయి డైరెక్ట్గా వచ్చేసి దీని మీద పడుతుంది. నందభవన్ చెరువు ఉంటారు యాక్చువల్గా అది ఫుల్ అయ్యి అటు వెళ్ళాలి సార్ అది వాటర్, కానీ అది లేక డైరెక్ట్గా వాగు మీద పడిపోయి వాగు ఎక్కడ పడితే కళ్ళు కొట్టేస్తుంది. లాస్ట్ టైం అయితే చాలా మంది మీరు చేసేదండి, మీరు వర్క్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్,
ఒకరికి 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య సందర్భంగా మాదేపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి దామోదర అవతారంగా స్వామివారిని అలంకరించారు. దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణను మహిళలు చేశారు. ఈ సందర్భంగా కార్తీక మాస అన్న సమారాధన నిర్వహించారు. మహావీర విక్రమ భద్రంగే కుమతి శ్రీ
ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు మాదేపల్లి గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ భగవాన్ సమేత మల్లికార్జున స్వామి వారిని విశేష అలంకారంలో అలంకారం చేయడం జరిగింది. కార్తీక మాసం అంటేనే శివకేశ్వరుడికి కూడా ప్రీతికరమైన మాసం. ఎందుకంటే కార్తీక దామోదరుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. కార్తీక మాసం 2 రోజులు కూడా పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే ధనుర్మాసం 2 రోజులు కూడా శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకని శివకేశ్వరుడు ఇద్దరికీ కూడా భేదం లేదని చెప్పేసి అంటారు. దానికి ప్రత్యేకంగానే ఈరోజు వెంకటేశ్వర భక్తులందరూ కూడా ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఎంతో ఆనందంగా తీర్థ ప్రదానాలు స్వీకరించి వెళ్తున్నారు. వేముడోలు మండలం గుండుగొల్లు సీతారామస్వామి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని విశేష అభిషేకాలు పూజలను నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయంలో ఆలయ అర్చకులు సుధీరాచార్యులు, పండితులు దారముక్కల ప్రసాద్ శాస్త్రి బృందం ఏకకాలంలో ఉమా రమ పార్థివ లింగేశ్వర స్వామికి సామూహిక నమక చమక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అలాగే చక్ర నవార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు దారముక్కల ప్రసాద శాస్త్రి, ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా గుండుగొల్లు సీతారామస్వామి ఆలయంలో గ్రామ శ్రేయస్సు దేశాభివృద్ధిని కాంక్షిస్తూ విశేష పార్థవలింగ అభిషేకం, శ్రీచక్ర అర్చనలు ఏకకాలంలో చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో గుండుగొల్లు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసం అంటేనే విశిష్టమైనది. అందులో మాస శివరాత్రి వేళ. అందుకని ఈ మాస శివరాత్రి సందర్భంగా గుండుగోలు గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం ముందున ఈ యొక్క ఉమాపార్థివ రామలింగేశ్వర స్వామి వారిని ఏర్పరిచి అంతటి భక్తకోటి అందరి చేత కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిపిస్తున్నాం. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొన్నారు. ఇంకో విశిష్టత ఏంటంటే శ్రీచక్ర నవార్చన కూడా జరుగుతోంది అమ్మవారికి అయ్యవారికి కూడా ఏకకాలంలో జరగడం అనేది చాలా విశిష్టత, చాలా ప్రత్యేకత. ముందు ఎక్కడో కానీ అలా అర్థంగా జరగదు. ఈ భగవంతుడు కల్పించే సంకల్పం వల్ల ఈ రోజు 2 కూడా ఒకే రోజున ఈ యొక్క శ్రీచక్రార్చన నవార్చన అలాగే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా 2 జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తులందరూ కూడా వీక్షిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క స్వామివారి కర్ణాటకాలతో ఆయుధాలు కైకర్యాలతో ఉంటారని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.
ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ తాము విధులు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటరమణ తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలో శనివారం ఉదయం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారమే లబ్ధిదారులకు పెన్షన్లు అందించామని అన్నారు. తెల్లవారుజామున 5 గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ప్రతిరోజు పారిశుధ్య పనులు జరుగుతున్నాయని చెప్పారు. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాము చర్యలు తీసుకున్నామని, దీనికి ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈరోజు నవంబర్ 30 తారీఖు, రేపు ఆదివారం కాబట్టి ముందు రోజే ఒకరోజు ముందే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పింఛన్ లబ్ధిదారులందరికీ 5 గంటలకే ప్రారంభించి పింఛన్ పంపిణీ జరుగుతుంది. ప్రతి క్లస్టర్లోనూ పింఛన్ పంపిణీ జరుగుతుంది. వాటిలో భాగంగా ఈరోజు ఉదయమే 5 గంటల నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము, జిల్లాధికారుల ఆదేశాల ప్రకారము ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా రోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఉదయం లేచి ఫస్ట్ పారిశుద్ధ్యం చూసుకుని ఆ తర్వాత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుంది ప్రతి ఒక్కరికి చేరే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా మానిటరింగ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం పారిశుద్ధ్యం పైన చర్యలు తీసుకోవడంలో భాగంగా పారిశుద్ధ్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదేవిధంగా మీరు ఎక్కడంటే అక్కడ చెత్త వేయకోకుండా పురపాలక సిబ్బంది వచ్చినప్పుడు వారికి చెత్త ఇచ్చి డోర్ టు డోర్ కలెక్షన్ అప్పుడు వాళ్ళకి ఇచ్చి సహకరించి పట్టణాన్ని అందంగా ఉండే విధంగా సహకరించవలసిందిగా మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్తమమైన సమాజాన్ని నెలకొల్పడమే మానవతా స్వచ్ఛంద సంస్థ యొక్క లక్ష్యమని ఆ సంస్థ కేంద్ర కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు తెలిపారు. తమ లక్ష్య సాధన కోసం ఉన్నతమైన విలువలతో నడిచే ఏ సంస్థతోనైనా కలిసి ముందుకు వెళ్తామని వెల్లడించారు. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో శనివారం మానవతా రీజియన్ మీటింగ్తో పాటుగా కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉత్తమమైన సమాజం నిర్మించాలంటే విద్య ఎంతో అవసరమని అన్నారు. దీనికోసమే పేద విద్యార్థులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో గ్రీన్ ఫౌండేషన్తో కలిసి ముందుకు వెళ్లబోతున్నామని తెలిపారు. మానవతా గ్రీన్ ఫౌండేషన్లు సంయుక్తంగా విద్యార్థులకు, మహిళలకు చేయూతనిచ్చే పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రీన్ ఫౌండేషన్ నిర్వాహకులు రవిశంకర్ నారాయణ, గీతా నారాయణను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్తీక వన సమారాధనలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, మండల అధ్యక్షులు మానవతా మూర్తి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు, మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. మానవతా సంస్థగా మరి జంగారెడ్గూడెం పట్టణ ప్రాంతంలో 2004లో ప్రారంభమై ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 130 మండలాల్లో సుమారు 80,000 మంది సభ్యులతోటి సేవా కార్యక్రమాలు చేయడం మనందరూ కూడా చాలా గర్వకారణం. మానవతా సంస్థ ముఖ్యంగా ఎవరైతే ఆపదల్లో ఉంటారో వారందరూ కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ సంస్థ మరి అత్యవసర సేవా కార్యక్రమాలతో పాటు మరి సమాజంలో అవసరమైనటువంటి ఏ సేవా కార్యక్రమాలైనా చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందించుకుని ఈ రోజున మరి విద్యా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఉత్తమమైన సమాజ నిర్మాణం నిర్మితం అవ్వాలంటే యువత విద్యార్థులతోటే సాధ్యం. అటువంటి విద్యార్థులు మరి విలువలతోటి ఆ విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే వనరులుగా మారాలనే ఉద్దేశంతో అనేక విద్యా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మరి అనేక కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున గ్రీన్ ఫౌండేషన్ తరఫున
వైజాగ్ నుంచి వచ్చేసినటువంటి రవిశంకర్ నారాయణ గారు, వారి శ్రీమతి గీతా నారాయణ గారు మానవతా సంస్థతో సమాజ ప్రయోజనం కోసం పనిచేసి ఏ సంస్థతోటైనా కలిపి పనిచేసి సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్పటి మరి కుటుంబాన్ని ప్లాట్ఫామ్ ని అందించినటువంటి మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే ఆశయంతో మరి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మానవతా సంస్థను ప్రారంభించారో దాంట్లో మేమందరం కూడా భాగస్వాములు. ఈ సంస్థను మరింత మరి ముందుకు తీసుకెళ్లి సమాజంలో ఒక ఉత్తమ సమాజ నిర్మాణం అనేది మానవత మరి అంతిమ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య దిశగా అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబళ్లు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ కార్తీక మాసం ఆఖరి శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 15,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానికి గంట సమయం పట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భీమడోలు మండలంలో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతీదేవి పాల్గొన్నారు. శనివారం ఉదయం కురెళ్లగూడెం గ్రామంలో సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ తీరును ఎంపీడీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భీమడోలు మండలంలో డిసెంబర్ నెలకు సంబంధించి 8,865 మంది లబ్ధిదారులకు 3,83,48,500 రూపాయలను 1వ తేదీ ఆదివారం సందర్భంగా ఒకరోజు ముందుగా అనగా నవంబర్ 30వ తేదీ శనివారం తెల్లవారుజామున 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించడం జరిగిందని, వివిధ కారణాలతో గత నెల పెన్షన్ తీసుకొని వారికి వాటిని కూడా కలిపి 2 నెలల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సుందరి, సచివాలయ సిబ్బంది గౌతమి, రాణి తదితరులు పాల్గొన్నారు. అది తొందరగా అయిపోతుంది, కొంచెం కళ్ళు చేయాలి కదండి. అంటే ఎక్కువ లేదు, కాదు కాదు, నేను చెప్పేది ఒక్క మాట వినండి అమ్మా. ఇది అందులో ఇప్పుడు ఆప్షన్స్ కూడా వచ్చాయి. అందరికీ నమస్కారం. మాకు భీమడోలు మండల పరిధిలోని మాకు డిసెంబర్ నెలలోకి వచ్చేటప్పటికి మొత్తం మండలంలో 8,865 పెన్షన్స్ మాకు శాంక్షన్ అయ్యాయి. దాని నిమిత్తం మాకు 3,83,48,500 రూపాయలు మాకు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా మాకు కిందట నెలలో ఎవరికైతే పెన్షన్ తీసుకోలేదో వాళ్ళకి కూడా నవంబర్ నెలలో కూడా కలిపి డిసెంబర్ నెలలో ఎరేర్ ఇవ్వడం కూడా జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మేము అందరం కూడా ఊళ్ళో అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 30వ తారీఖు అంటే 1వ తారీఖు ఆదివారం సెలవు వచ్చిన మూలాన మేము 30వ తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతోంది. ఇన్ కేస్ ఆఫ్ ఇవాళ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక 1 ఆదివారం వచ్చింది కాబట్టి మళ్ళీ 2వ తారీఖున
ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉండి ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు తీసుకోవాల్సిన సొమ్ముని అందరూ కూడా తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భీమడోలు మండలంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పర్యటించారు. ఈ మేరకు హైస్కూల్ రోడ్లో రైల్వే గేటు వద్ద బరకాలు కప్పి ఉంచిన నెట్లు కట్టిన ధాన్యాన్ని ఏవో ఉషారాణి వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల సిబ్బందితో కలిసి జేసీ పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం జిల్లాలో పాక్షికం చూపగలదని, రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, రైతులు నిశ్చింతగా ఉండవచ్చునని జేసీ భరోసానిచ్చారు. తేమ శాతం నిబంధన 1-2 తేడా ఉన్న ధాన్యాన్ని మిల్లుకు పంపాలని, తుఫాన్ భయంతో గాబరాపడి ఎవరూ ముందస్తు కోతలు, నూర్పడికి పాల్పడవద్దని ఆమె సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతులకు టార్పాలిన్లు అవసరమైతే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరూ ఇక్కడే ఉండి 14కి టార్పాలిన్లు పంపించేసారా? గన్నీస్ ఎన్ని వస్తున్నాయి టోటల్? హార్వెస్టెడ్ అవి సరిపోతాయి కదా, పంచడం సరిపోతాయి. అలాగే సార్, అలాగే సార్, అలాగే. ఈరోజు ఆగుద్దా టార్పాలిన్లు? అదే నేను అడుగుతాను సార్. ఇట్లానే ఉంటే తగ్గకపోతే రేపు మధ్యాహ్నం వరకు చూద్దాం. అంతవరకు కొంచెం బరకాల ఇప్పుడు మన సైక్లోన్ అలర్ట్ వల్ల మన ఏలూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే రాదు, కానీ కొంచెం చినుకులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం మబ్బులు వచ్చి చినుకులు వస్తున్నాయి. దీంట్లో కూడా ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయి ఉన్న ధాన్యం పాడవుతుంది. కాబట్టి మన కంప్లీట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏఓస్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్స్, డీటీస్, ఎంటైర్ మెషినరీ మొత్తం ఫీల్డ్లోనే ఉంది. మా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ రైతులకి, ఈ ఒక్కరోజు కొత్త కోతలు చేపట్టకండి. రేపు మధ్యాహ్నం వరకు ఒకసారి ఎట్లా ఉంటుంది మన వెదర్ చూసి అప్పుడు చేయొచ్చు. ఈ ఒక్కరోజు ఆగండి, ఎందుకంటే ఆ పచ్చి ధాన్యం ఇంకా కూడా అబ్జర్వ్ అయిపోయి అది మనకి ఆ నార్మ్స్ ప్రకారం ఉండదు. అది ఒకరోజు మీరు ఆగితే అది మళ్ళీ పొలంలోనే సర్దిదిద్దుకుంటుంది, అప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎవరైనా ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టున్నది అయితే మేము ఆల్రెడీ లిఫ్ట్ చేపిస్తున్నాము. మన జిల్లాలో మిల్లర్స్ కూడా అందరు సహకరిస్తున్నారు. 18-19 వరకే వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి, వెంటనే మా సైడ్ నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు ధాన్యం ఏదైనా పడి ఉంటే. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.